హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. మన ఇస్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఛానల్ నుండి ఆన్లైన్ టైలరింగ్ కోర్సు, ఆఫ్లైన్ టైలరింగ్ కోర్సు నేర్పబడుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్లైన్ అనేసరికి విజయవాడలో మనము నేర్పిస్తాము. ఆన్లైన్లో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. కొన్ని బ్లౌజు మోడల్స్, లేదంటే ఓన్లీ బ్లౌజు పార్ట్ నెక్, బోట్ నెక్, లేదు ఓన్లీ డ్రెస్సెస్, ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్, అలా మీకు ఏవి ఇష్టమైతే అవి నేర్చుకోవచ్చు. వాటికి తగ్గట్టుగా మనీ అయితే ఉంటుంది. అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు కాల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడైతే ఈరోజు వీడియోలో వచ్చేసి డ్రెస్సెస్ మోడల్స్, లాంగ్ ఫ్రాక్స్ మోడల్స్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే నార్మల్ ప్యాంట్ అనమాట. తను బాడీ మెజర్మెంట్స్తో నార్మల్ ప్యాంటు. అయితే ఆఫ్లైన్ క్లాసుల్లో నేర్చుకునే వాళ్ళు బ్లౌజెస్, అలానే బ్లౌజెస్లో ఎన్ని మోడల్స్ అనేది ఇంతకుముందు వీడియోలో అయితే పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి ఛానల్లోకి వెళ్ళి, సరేనా. ఇప్పుడు వచ్చేసి డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, వాటి మోడల్స్. ఇది వచ్చేసి చూడీ ప్యాంటు. ఈ చూడీ ప్యాంటు కూడా బాగా ఎక్కువగా వచ్చి బాగుంది. అమ్మాయి వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ చాలా అయితే పర్ఫెక్ట్గా మ్యాక్సిమం అయితే బాగా ట్రై చేసింది. తర్వాత ఇంకా ఏమైనా తప్పులు ఉండేటప్పుడు ఇప్పి కుట్టాలన్నా సరే ఇసుక్కోకుండా ప్రతి ఒక్కటి కూడా కుట్టడం చాలా ఇప్పి కుడుతుంటేనే అన్నది కరెక్ట్గా మనకైతే వస్తాయి. ఒకేసారికి రావాలి అంటే కొత్త వాళ్ళకి రావు. కొన్ని దగ్గరలో ఏమైనా తప్పులు పోయినా సరే మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి, మళ్ళీ కుట్టుకోవాలి, ఇప్పుకోవాలి, అలా చేయాలి. ఇది వచ్చేసి మనకి సెమీ పటియాలా ప్యాంట్ అనమాట. ఈ సెమీ పటియాలో కూడా కుచ్చుళ్ళు బాగా వచ్చాయి. ఎందుకు అంటే ఈ ప్యాంట్ తాలూకు క్లాత్లో ఎప్పుడైనా ప్యాంట్లు అనేది కుచ్చుళ్ళు బాగా రావాలంటే పన్నా పెద్దగా ఉండాలి. ఈ పన్నా పెద్దగా ఉంటేనే కుచ్చుళ్ళు అనేవి బాగా వచ్చి ప్రాపర్గా బాగుంటుందన్నమాట. ఈ పటియాలలో కూడా ఇంకా మనకి ఫుల్ పటియాలా ఉంటుంది, పాకిస్తానీ పటియాలా ఉంటుంది, ఇందులో వేరు ఉంటాయి, ఇంకా చాలా మోడల్స్ అయితే ఉంటాయి. అయితే తను అన్ని రకాలైతే మా ఊర్లో అయితే ఏమీ వేసుకోమండి. కొన్ని జస్ట్ ఐడియా కోసం చెప్పండి సరిపోతుంది. బోటిక్ సెంటర్ అయితే మనం ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను కదా, దానికి కావాల్సినంత గ్రిప్ అయితే ఇవ్వండి అని టోటల్గా ఒకే మాటలో అయితే తను చెప్పేసింది. మనం ఒక బోటిక్ సెంటర్ ఓపెన్ చేయాలి అంటే చూడండి, ఇక్కడైతే ఇది ధోతి ప్యాంట్ అనమాట. ఈ ధోతి ప్యాంట్లో కూడా బాగా గేర్ అయితే అంటే కుర్చీలు అనేవి బాగా వచ్చాయి. ఈ క్లాత్ కూడా పన్నా పెద్దగా ఉంటుంది. తను హోల్సేల్లో క్లాత్లు అనేది కేజీల లెక్క కొనుక్కొని వచ్చిందనమాట. టాప్స్కి ఇలా, ప్యాంట్లకి ఇలా. అంటే మీకు ఎవరికైనా ఐడియా ఉంటుందని నేనైతే చెప్తున్నాను. హోల్సేల్లో కొన్ని క్లాత్లు అనేవి కేజీల లెక్క ఇస్తారు. ఆ క్లాత్లు అనేవి మనకి బెడ్షీట్లలాగా ఉన్నాయన్నమాట. గేర చాలా పన్నా అనేది బాగా ఎక్కువగా ఉందన్నమాట. మనకి కుచ్చుళ్ళు కూడా బాగా వచ్చాయి, సరేనా. కాబట్టి ఇది వచ్చేసి మనకి ధోతి ప్యాంట్. చూసారా ఎంత లెగ్ అనేది ఎంత లూజ్ అనేది వచ్చిందో మీకు వీడియోలో అయితే కనిపిస్తుంది కదా. అయితే అమ్మాయి వచ్చేసి బోటిక్ సెంటర్ పెట్టాలి అనుకుంటుంది కాబట్టి కస్టమర్స్ వచ్చేటప్పుడు బ్లౌజ్ టు టేప్ మెజర్మెంట్ కానీ, బ్లౌజ్ టు బాడీ మెజర్మెంట్స్ కానీ ఏ విధంగా తీసుకోవాలి, టిప్స్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ తీసుకుంటే టైలరింగ్లో సక్సెస్ అవుతాము, ప్రతి ఒక్కటి కూడా ఆ విధంగా అయితే తను నేర్చుకోవడం అయితే జరిగింది. ప్రాపర్గా టిప్స్ అన్నీ ఇచ్చాము. అయినా సరే నేర్చుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, కాల్ చేయొచ్చు, అడగొచ్చు, తెలుసుకోవచ్చు కొన్ని మోడల్స్ గురించి అని కూడా చెప్పాను. అయితే ఓకే, అక్కడికైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక్కడ వచ్చేసి ఇది ప్లాజో ప్యాంటు. ఈ ప్లాజో అనేది నేను ఏమీ వేసుకోను కదండి, సింపుల్ క్లాత్లో అయితే కుడతాను. లేదంటే క్లాత్లు వేస్ట్ అవుతాయి కదా అంటే కాటన్ శారీలో ఉండే అంటే కాటన్ పీస్ కాబట్టి మనకు చాలా స్మూత్గా అయితే ఉంది. అందులో నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో లెగ్ లూజ్ అంతే తీసుకొని పెద్ద గేర్ ఎక్కువ లేకుండా నార్మల్ గేర్తో అయితే ప్లాజో ప్యాంట్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవడం వరకు అయితే నేర్చుకుంది. ఇది వచ్చేసి ప్లాజో ప్యాంటు. మనం ప్యాంట్లో వచ్చేసి 5 రకాల మోడల్స్ అయితే చూసాం కదా, అలానే ఇప్పుడు టాప్స్ అయితే చూద్దాం. ఈ టాప్స్లో కూడా ఫస్ట్ అనేది ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఏమంటే కాటన్లో ఎక్కువ ప్రిపేర్ చేయాలి. ఎందుకు అంటే కాటన్ అనేది వాళ్ళకి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా నీట్గా అంటే సహకరిస్తుంది అనమాట. సిల్కీ అనేసరికి ఎట్ ఏ టైం సిల్కీ అనేసరికి ఫస్ట్ టైం
కుట్టడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిగా కాటన్లో కుడితే బెటర్ అనమాట. తను కాటన్లో అయితే కుట్టింది. ఇది వచ్చేసి నెక్ దగ్గర చూసారా ఇన్విజిబుల్ అయితే ఉందనమాట. టోటల్గా ఇన్విజిబుల్ పైన లోపల బయటకి ఏమీ ఎక్కడ మనకి మెడ క్లాత్లు కనిపించకుండా ఇన్విజిబుల్గా అయితే కుట్టాను. స్క్వేర్ నెక్ ఏ విధంగా కుట్టాలో చూపించాను అనమాట. చాలా చాలా బాగుంది టాప్ అనేది. ఇప్పుడైతే చూడండి ఈ విధంగా అయితే చాలా బాగా అయితే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది కదా. చాలా అంటే చాలా బాగుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. నేను కుట్టే ప్రతి ఒక్క బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా సరే వాళ్ళకి ఎవరైతే కుడతారో వాళ్ళకైతే వేసుకోమని వాళ్ళ సైజుల్లో కుడతారు కాబట్టి వేసుకోమని అయితే చెప్పడం, తర్వాత ఏమైనా షోల్డర్ జారుతున్నాయా, ఆమ్ హోల్ దగ్గర ముడతలు వస్తున్నాయా, పొడవుల్లో కానీ లూజుల్లో కానీ ఎటువంటి ప్రాబ్లము లేకుండా అయితే క్లియర్గా ఉండేటట్టు అయితే చూపిస్తాను. సరేనా. ఇక్కడ వచ్చేసి ఇది మనకి కాలర్ నెక్ టాప్ అనమాట. కాలర్ నెక్లో మనకి 3/4 స్లీవ్స్ అయితే ఉన్నాయి. కాలర్ నెక్ కూడా మన కిందకి వీ షేప్ లాగా అయితే వచ్చింది. సూపర్ అంటే సూపర్ అయితే ఈ కాలర్ నెక్ అయితే వచ్చింది. చాలా బాగా అయితే వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా చూపిస్తున్నాను. ఇది కాటన్ మెటీరియలే కాబట్టి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. అయితే సిల్క్లో కూడా మనకి సంక్రాంతికి వచ్చేసి వేరే మన కస్టమర్ వచ్చేసి ఒక 4 డ్రెస్సులు అయితే ఇచ్చారు కటింగ్ అండ్ స్టిచ్చింగ్కి. కాబట్టి ఆ డ్రెస్సెస్ కూడా ఈ అమ్మాయిస్ అయితే నేనైతే కుట్టించాను. 2 అయితే నేను కుట్టాను. తర్వాత ఇంకొక 2 డ్రెస్సెస్ ఇది సిల్కీ అనమాట. ఈ సిల్కీలో కూడా ఇలా నెక్కకు వచ్చేసి కట్ వర్క్ డిజైన్ లాగా అలా చూడండి మనకి మోడల్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే రౌండ్ వచ్చింది. ఇలా కటింగ్ కూడా నేనైతే ఈ విధంగా అయితే కరువులుగా ఉండే మోడల్స్ కూడా తన చేత అయితే కుట్టించడం జరిగింది. అలానే ఇన్విజిబుల్ నెక్కకి అయితే ఇన్విజిబుల్ మనకి పేపర్ క్యాన్వాస్ అయితే ఉంటుంది కదా, ఆ పేపర్ క్యాన్వాస్ అనేది డ్రెస్కి లైనింగ్కి మధ్యలో ఉండేటట్టు అయితే కుట్టిపించాను. అలానే ప్యాంట్లు కూడా కుట్టిపించాను. అందులో టిప్స్ అయితే మొత్తం వస్తాయి. ప్రతి ఒక్కదానికి టిప్స్ అయితే వస్తాయి. ఆ టిప్స్ కూడా నోట్బుక్లో తను అన్నీ అయితే నోట్ చేసుకుంటారు. తనే కాదు ఆన్లైన్ క్లాస్ వాళ్ళు కానీ ఆఫ్లైన్ క్లాస్ వాళ్ళు కానీ నేర్చుకుంటారనమాట. ఇప్పుడైతే మనము లాంగ్ ఫ్రాక్ అయితే చూద్దాము. ఈ లాంగ్ ఫ్రాక్లో కూడా కుచ్చిళ్ళ లాంగ్ ఫ్రాక్ మనం ఫస్ట్ టైం కుట్టేటప్పుడు కుచ్చిళ్ళ లాంగ్ ఫ్రాకు పైన బాడీకి వచ్చేసి నార్మల్గా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రౌండ్ పెట్టించాను. అలానే 3/4 స్లీవ్స్ అయితే పెట్టించాను. అయితే మనకి ఇక్కడ చిన్న బార్డర్ ఉంది కదా, ఫ్రంట్ సైడ్ వేసి పోట్లీ బటన్స్ పెట్టి ఇలా మోడల్ కుడతావంటే ఫస్ట్ లాంగ్ ఫ్రాకే కదా సింపుల్గా కుడతాను, ఇంకా వేరే దానికి ఏవైనా మోడల్స్ కుడతాను అని చెప్పేస్తానంటే సింపుల్గా ఈ విధంగా అయితే కుట్టించాను. సూపర్ అంటే సూపర్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. అయితే మనం లాంగ్ ఫ్రాక్కి లైనింగ్ యూజ్ చేసేటప్పుడు తక్కువ లైనింగ్లో అంటే మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి ఫ్రిల్స్ వచ్చింది కాబట్టి లైనింగ్ ఫ్రిల్స్లో వేయచ్చు, లేదంటే అంబ్రెల్లా కటింగ్లో వేయచ్చు, లేదంటే మనకి శారీ పెట్టికోట్లో వేయచ్చు. చూడండి దీనికి వచ్చేసి లైనింగ్ వచ్చేసి సింపుల్గా 2.5 మీటర్లో మనము అంబ్రెల్లా కటింగ్లో అయితే పెట్టాము. అలానే వేరే లైనింగ్ ఫ్రాక్లకు వచ్చేసి శారీ పెట్టికోట్లా మనం కటింగ్ చేసాము, కొన్నిటికి ఫ్రిల్స్లా పెట్టాము. ఇలా రకరకాలైతే ఇలా లోపల లైనింగ్ కూడా కటింగ్ మెథడ్ అనేది 3-4 రకాలుగా అయితే మనము చేయొచ్చు. ఇంకెక్కువ రకాలుగానే చేయొచ్చు అనమాట. సరేనా. ఆ విధంగా అయితే తను అన్నీ అయితే నేర్చుకున్నారు. ఇది వచ్చేసి మనకి అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్. ఈ అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ అనేది ఫుల్ సర్కిల్ అయితే వచ్చిందనమాట. సరేనా. అలానే హ్యాండ్స్కి బెల్ హ్యాండ్స్ వచ్చాయి. ఈ బెల్ హ్యాండ్స్ అలానే కింద గేర్ అనేది మనకి జిగ్జాగ్ వచ్చింది. అలానే బెల్ హ్యాండ్స్ కింద నార్మల్ హ్యాండ్ కూడా లైనింగ్తో అయితే నార్మల్గా హ్యాండ్ లాగా వచ్చి దానిపైన బెల్ హ్యాండ్ అనేది వచ్చిందనమాట. ఇది కూడా అమ్మాయికి అనేది ఫిట్టింగ్ అనేది 100% చాలా చాలా నీట్గా ఉంది. అలానే ఇక్కడ నెక్ విషయానికి వచ్చేసరికి మనము మామూలు సిల్కీ క్లాత్ కదా, నార్మల్గా సీదాలో వేసి ఉల్టాలో నెక్ తిప్పేటప్పుడు ఏమంటే పల్చగా ఉంటుంది కాబట్టి అంత లుక్ అనేది రాదు. దీనికైతే మెడపట్టి యూజ్ చేసాము. నెక్కకు మెడపట్టి యూజ్ చేసి బయటికి కనిపించకుండా శారీకి లైనింగ్కి మధ్యలో మెడపట్టి వెళ్ళేటట్టు అయితే చూసాము. అలానే లాంగ్ ఫ్రాక్ సైడ్స్ కూడా ఒకటి పైకి ఒకటి కిందకి లేకుండా, కిందకి జారినట్టు లేకుండా అవుట్ఫిట్ అనేది సూపర్గా వచ్చేటట్టు అనేది ఈ లాంగ్ ఫ్రాక్ అనేది చాలా చాలా బాగా కుదిరింది. అయితే ఈ లాంగ్ ఫ్రాకే కాదు అమ్మాయికి అనేది ప్రతి ఒక్క డ్రెస్ కూడా కుదిరిందనమాట. ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా కుదిరింది. ఎందుకు అంటే నేను దానికి కూడా రీజన్ చెప్తాను. ఏంటంటే
మనం ఎప్పుడైనా ఒక కస్టమర్కి కానీ మనకు కానీ అన్నీ కుట్టుకునేటప్పుడు ఎలా ఉంటాయంటే కొద్దిగా మనుషులు హైట్ తక్కువగా ఉండి పొట్ట ఏమైనా ఉండి లావుగా ఉండే వాళ్ళకి అంత చూడడానికి చక్కగా అనిపించవు. మీరు ఎంత బాగా స్టిచ్ చేయండి కానీ చూడడానికి చక్కగా అందంగా అయితే అనిపించవు. మనం కుట్టే కస్టమర్ కానీ ఎవరైనా సరే కొద్దిగా సన్నగా కొద్దిగా హైట్గా, అంటే హైట్ లేకపోయినా సరే ఆ హైట్కి ఆ వెయిట్కి అంటే కరెక్ట్గా మ్యాచింగ్గా ఉండేటప్పుడు ఏ డ్రెస్ అనేది 100% కుదురుతుంది. చూడడానికి చక్కగా అందంగా బుట్ట బొమ్మలాగా అయితే ఉంటారనమాట. ఈ అమ్మాయి కూడా అంత హైట్ ఉండదు, అంత హైట్ తక్కువ ఉండదు, అలానే వెయిట్ ఎక్కువ ఉండదు, అలానే పొట్ట కూడా ఉండదు. కాబట్టి ఏ డ్రెస్ అయినా ఏ బ్లౌజ్ అయినా అనేది 100% ఫిట్టింగ్ అనేది అవుట్లుక్ అనేది బాగుంటుంది. అది ఒకటైతే మీరైతే గుర్తుపెట్టుకోండి. అయితే ఇది వచ్చేసి మనకి ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మనకి అనార్కలి అయితే వచ్చింది. అనార్కలి మనకి 16 పీసెస్ అయితే వచ్చాయి. బ్యాక్ సైడ్ 8 పీసులు, ఫ్రంట్ సైడ్ 8 పీసులు, టోటల్గా 16 పీసులతో అయితే మనము అనార్కలి లాంగ్ ఫ్రాక్ మోడల్ అయితే కుట్టాము. అలానే ఫ్రంట్ సైడ్ వచ్చేసి కీ హోల్ లాగా చిన్న డిజైన్ ఇచ్చాము అంతే. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెట్టాము. అలానే ఎల్బో హ్యాండ్స్ పెట్టాము. అవి కూడా బుట్ట మనకి బాహుబలి టైప్లో బుట్ట హ్యాండ్స్ అయితే బుట్ట స్లీవ్స్ అయితే కుట్టాము. ఒక్కొక్క లాంగ్ ఫ్రాక్లో 3-4 మోడల్స్ అయితే మనం పెట్టేయచ్చు అనమాట. హ్యాండ్కి ఒకటి, ఫ్రంట్ సైడ్ ఒకటి, అలానే కింద గేర్లో ఒక రకం మోడల్ అయితే పెట్టేయచ్చు అనమాట. అలానే లైనింగ్ కటింగ్ చేసేటప్పుడు కూడా ఒక 4-5 రకాల మోడల్స్ అనేవి ఏ విధంగా మనం లైనింగ్ అంటే తక్కువ లైనింగ్లో ఎలా అడ్జస్ట్ చేయాలి ఇవన్నీ అయితే చెప్పాను. అయితే కాలర్ నెక్ లాంగ్ ఫ్రాక్ అలాంటివి అయితే తను లాంగ్ ఫ్రాక్ అయితే ఆల్రెడీ నాకు డ్రెస్లో నేను కాలర్ నెక్ కుట్టాను కాబట్టి లాంగ్ ఫ్రాక్లో ఏమీ అవసరం లేదు. క్లాతులు అనేవి ఇక్కడ మళ్ళీ ఇటు నుండి అన్ని కుట్టినా ఇక్కడ నుండి లగేజ్ అనేది తీసుకెళ్ళాలి కదా, నాకు ఐడియా అయితే ఉంది, వద్దు అని చెప్పింది. లెహంగా బ్లౌజ్ అనేది మన కస్టమర్ ఒక అమ్మాయి వచ్చేసి ఇంతకుముందు అయితే బాక్స్ ప్లీట్స్తో లెహంగా అయితే నేను వీడియో కటింగ్ అనేది పెట్టాను కదా, ఆ అమ్మాయి అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేయించాను అనమాట. అలానే మోడల్ బ్లౌజులు కూడా ఒక 2-3 మోడల్ బ్లౌజులు అనేది కుట్టించాను. అలానే పోట్లీ బటన్స్తోని పాట్ నెక్ మన కస్టమర్ అయితే చాలా కుట్టించాను. తనైతే మోడల్స్ అవన్నీ అయితే ఐడియా ఉన్నాయిలేండి. కటింగ్లో అయితే పేపర్ కటింగ్లో అయితే చెప్పాను. మోడల్ బ్లౌజులు, మోడల్ హ్యాండ్స్ అవన్నీ పేపర్ కటింగ్తో సరిపోతుంది, మళ్ళీ నేనేమీ కుట్టను అని చెప్పింది. ఇక్కడ నేను స్క్రీన్ పైన అయితే చూడండి మన టైలరింగ్ కోర్సు తాలూగా డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఒకసారి మీరు జూమ్ చేసుకొని లేదంటే స్క్రీన్ షాట్ చేసుకొని జూమ్ చేసుకొని చూడండి, మీకు ఈజీగా అర్థమవుతాయి. మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా అన్ని వివరాలు అయితే మీకు తెలుస్తాయి అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.